అంబేద్కర్ను ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు తలుచుకోవాలి, ఎందుకు చదువుకోవాలి? మన పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటున్న సమాజానికి నిజ జీవితంలో మన చుట్టూ ఉన్న సమాజానికి మధ్య పెద్ద ఆఘాతం ఉంది. ఇండియాలో పుట్టిన ప్రతి వ్యక్తి ఆఘాతాన్ని అధిగమించాలి. అంబేద్కర్ చేసిన పోరాటంలో ముఖ్యంగా మహత్వరాడ్ కాలారం టెంపుల్ ప్రవేశం గురించి చెప్పబోతున్నాను. మాత్రమే మీతో పంచుకుంటాను. అంబేద్కర్ పని గురించి 4 విషయాలు మాత్రం మీతో పంచుకుంటాను. అయితే మహత్ చెరువు పోరాటం అంబేద్కర్ చేసిన దాంట్లో దాని గురించి మీకు చెప్పబోతున్నాను. మహత్ చెరువు పోరాటం మనకి ఏం చెప్తుందో తెలుసా? అంబేద్కర్ అంటరాని వారిని మాటలు మీకు చెప్పబోతున్నాను. మహత్ చెరువు పోరాటం గురించి చెప్పబోతున్నాను మీకు. మహత్ చెరువు పోరాటం మనకి ఏం చెప్తుందో తెలుసా? అంబేద్కర్ అంటరాని వారికి మహత్ చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. అంటరాని వారు మహత్ చెరువులో నీరు తాగి బయటకు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు చెరువు దగ్గర వెళ్లి పూజలు చేసి పేడను నీటిలో కలిపి చెరువు నీటి శుద్ధి చేసుకున్నారు. అప్పుడు అంబేద్కర్ అంటరాని వారితో ఇలా అన్నాడు, చూశారా, నీళ్లు మీరు తాగితే మైలపడలేదు, కానీ వాళ్ళు పూజలు చేస్తే మురికైంది, ఇక మైలపడింది, ఇకనైనా నమ్మండి, మీరు అంటరాని వారు కాదు, మీరు ముట్టుకుంటే ఏది మైలపడుతుంది అని వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపాడు. అందుకే ఆ పోరాటాన్ని, ఈ మహత్ పోరాటాన్ని చేశాడు. మహత్ పోరాటం అంటే బ్రాహ్మణులు అప్పుడు పురాణాల్లో చాలా ఏళ్ల క్రితం చెరువులో నీళ్లు తాగడానికి మనకు బ్రాహ్మణులు నిరాకరించారు. అసలు నీళ్లు తాగడానికి కూడా మనకు హక్కు లేదు. అయితే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని వేల మందిని ఎంబడ పెట్టుకొని పోరాటం చేసి నీళ్లు తాగారు. ఆ చెరువు పోరాటం చాలా ఘనత. అది ఫస్ట్ పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ నీళ్లు తాగడానికి మనకు ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు, పీశ్వ బ్రాహ్మణులు మనను రోడ్డు కొట్టు పోతే చూసే వాళ్ళు, అసలు రోడ్డు పని నడిచే హక్కు కూడా లేదు మనకు. బాబాసాహెబ్ మనకు నీళ్లు తాగడానికి చాలా కష్టమవుతుందని వాటర్ది మనకు బాహచెరు నీళ్లు హక్కు కల్పించిండు. ఎన్నో పోరాటాలు చేస్తే హక్కు వచ్చింది. బ్రాహ్మణులు దాంట్లో మనల్ని తాగితే ఆవు పేడ కలపడం, యూరిన్ పోయడం అవంటి చేసారు. అట్లాంటి పరిస్థితి నుంచి మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఎన్నో పోరాటాలు చేసి మనకు మహత్ చెరువు పోరాటం ద్వారా నీరు తాగే అవకాశాన్ని, హక్కును కల్పించాడు ఆ జమానాలో. ఇంకోటి కాలారం టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. కాలారం టెంపుల్ కు అంబేద్కర్ అంటరాని వారితో వెళ్ళి అక్కడ ఊరేగింపుగా వస్తున్న రథాన్ని ముట్టుకోమని చెప్పాడు. వాళ్ళు ముట్టుకోవడానికి వెళ్తే రథాన్ని లాగుతున్న శూద్ర బానిసలు రథాన్ని వదిలేసి అపచారం జరిగిందని వెళ్ళిపోయారు. అయితే కాలారం టెంపుల్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. కాలారం టెంపుల్ ఎట్లా అంటే రథాన్ని లాగేటందుకు మన దళితులు వెళ్తారు. అక్కడున్న బ్రాహ్మణులు ఏమంటారంటే, మీరు దళితులు మా రథాన్ని లాగడం వల్ల మా రథం మా దేవుడు బయటపడిందని అక్కడ